మా పోలీస్ యంత్రాంగం మా డిపార్ట్మెంట్స్ అన్ని కూడా పని చేస్తే పని చేపిస్తా. రైట్. నేషనల్ పాలిటిక్స్కి వద్దాం. మొత్తం ఒక తేనె తుట్టను రేవంత్ రెడ్డి ఇక్కడ ఉంది కదిలించారు. మొత్తం దేశవ్యాప్తంగా ఇప్పుడు కాంగ్రెస్కి అదే అస్త్రంగా మారింది. లోక్సభ ఎన్నికల్లో రిజర్వేషన్లను బీజేపీ రద్దు చేస్తుంది. అసలు రిజర్వేషన్ల రద్దు అనేది సాధ్యమయ్యే పనేనా? బీజేపీ మోడీ అమిత్ షా కూడా రియాక్ట్ అయ్యారు ఆ అంశంపై. మేము రద్దు చేయము అని చెప్పుకోవాల్సి వచ్చింది. ఎందుకు ఆ అంశాన్ని ఎందుకు ఎత్తుకున్నారో అదొక స్ట్రాటజీ అనేది. రాజ్యాంగాన్ని మార్చాలనేది, రిజర్వేషన్లు రద్దు చేయాలనేది ఆర్ఎస్ఎస్ విధానం. దాని వాళ్ళు ఆల్రెడీ ఆర్ఎస్ఎస్ ఎజెండాలో ఉన్న వాటిని త్రిపుల్ తలాక్ కావచ్చు, 370 ఆర్టికల్ కావచ్చు, సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ కావచ్చు, లేకపోతే యూనిఫామ్ సివిల్ కోడ్ కావచ్చు, ఇట్లాంటి చాలా విషయాలు ఆర్ఎస్ఎస్ ఎజెండాలో ఉన్న వాటిని ఇప్పటివరకు అమలు చేసిండ్రు. ఇంకా మిగిలింది రాజ్యాంగాన్ని మార్చడం, రిజర్వేషన్లు రద్దు చేయడం. ఈసారి 400 సీట్లు అడుగుతున్నదే అందుకు. ఎందుకంటే 2/3 మెజారిటీ కావాలి ఇవి చేయాలంటే సభలో. తర్వాత 50% పైగా రాష్ట్రాలలో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆమోదించాలి. అందుకే 8 రాష్ట్రాలలో ఉన్న ప్రభుత్వాలను గుళ్ళగొట్టి ఇప్పుడు 400 సీట్లు తీసుకొచ్చి రద్దు చేయాలంటారు. దీని నేపథ్యం కూడా నేను వివరించుకుంటూ వచ్చిన. దానికి సమాధానం చెప్తలేరు. 1881లో బ్రిటిషర్సు జనాభా లెక్కలు అనేది మొదలుపెట్టిండ్రు. ప్రతి 10 సంవత్సరాలకు దేశంలో ఉండే జనాభాను లెక్కగట్టి ప్రకటించవాలి ఈ దేశంలో ఇంత జనాభా ఉందని. అది స్వతంత్రం వచ్చే వరకు వాళ్ళు కొనసాగించారు. స్వతంత్రం వచ్చినాక 70 సంవత్సరాలు మన ప్రభుత్వాలు కూడా ఆ విధానాన్ని కొనసాగించినాయి. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత 2021లో జనాభా లెక్కలు చెయ్యలేదు. జనాభాతో పాటు కులగణన కూడా చేయాలనే డిమాండ్ వచ్చింది. 24కు వచ్చినాము. ఇప్పటి వరకు ఎందుకు జనాభా లెక్కించలేదో చెప్పట్లేదు. ఎందుకు, ఎప్పుడు లెక్కిస్తారో కూడా చెప్తలేరు. ఎప్పుడైతే ఇట్లాంటి సంఘటనలు ఉన్నాయో, ఇదే కాకుండా 2000 సంవత్సరంలో వాజ్పేయి గారు జస్టిస్ వెంకటాచలయ కమిషన్ అపాయింట్ చేసిండు రాజ్యాంగాన్ని మార్చడానికి ఒఫీషియల్గా. ఆ రోజు కేఆర్ నారాయణ రాష్ట్రపతి ప్రసంగంలో పెట్టిండ్రు, గెజెట్ ఇచ్చి నోటిఫికేషన్ ఇచ్చిండ్రు, కమిషన్ అపాయింట్ చేసి ఆ కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. 2004లో వాళ్ళు అధికారం కోల్పోయింది కాబట్టి ఆ రోజు రాజ్యాంగాన్ని మార్చలేకపోయినరు. సో ఇప్పుడు ఆ ఎజెండాని మళ్ళీ తీసుకొచ్చి ముందర పెట్టుకున్నారు. నేను ఇది నిర్దిష్టమైన ఆరోపణ చేస్తున్నా. దీనికి తోడు అనంత్ కుమార్ హెగ్డే స్పష్టంగా రాజ్యాంగాన్ని మారుస్తామని ఆనాడు యూనియన్ క్యాబినెట్ మినిస్టర్గా 2015 అండ్ 2017 he has made స్టేట్మెంట్స్. సుమిత్రా మహాజన్ లోక్సభ స్పీకర్గానే బీహార్లో చెప్పింది ఎంతకాలం ఈ రిజర్వేషన్లను విసుకొని రద్దు చేయాలన్నది. సో ఇట్లా సందర్భం వచ్చినప్పుడల్లా ఆర్ఎస్ఎస్ ఐడియాలజీని చేసే అటు ప్రమోట్ చేసే ఏఎస్ వైద్య గారు వీళ్ళందరూ కూడా మేము రిజర్వేషన్లను రద్దు చేస్తామని స్పష్టంగా చెప్పినరు. నిన్నగాక మన దుష్యంత్ కుమార్ అని భారతీయ జనతా పార్టీ జనరల్ సెక్రటరీ వారు కూడా స్టేట్మెంట్ ఇచ్చిన రాజ్యాంగాన్ని మారుస్తామని. ఒక పక్కన స్పష్టంగా ఒక కార్యాచరణ తీసుకొని ముందుకెళ్తున్న వీళ్ళు రిజర్వేషన్లను రద్దు చేయలేమంటున్నారు కదా. ఎవరు వచ్చినా చేయలేడని అన్నాడా? అంతే అన్నాడు కదా. ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తా అన్నాడు కదా. ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేయగలిగినప్పుడు మిగతా రిజర్వేషన్లు రద్దు చేయడానికి ఏమడ్డంటుంది? చెయ్యాలన్నా చేయకూడదు అనేదే పాయింట్. మతపరమైన రిజర్వేషన్ లేదు. ముస్లిం రిజర్వేషన్ మతపరం కాదు. మిగిలిన కులాలకు క్రిస్టియన్లకు ఇవ్వలేదని థరోలీ మిస్టేకన్. దూదేకులకి ఎప్పటి నుంచో ఉంది. బీసీబీలో దూదేకులు ఉన్నారు. అవునా? ఎప్పటి నుంచి కూడా బీసీసీలో ఉన్నారు కదా. ఇవాళ బీసీ ఈ గ్రూపులు ఇచ్చిండ్రు రిజర్వేషన్. ముస్లిమ్స్ అందరికి రిజర్వేషన్లు లేవు. పఠాన్లకు కొంతమందికి మెయిన్ కోర్ అప్పర్ కాస్ట్ లాంటి ముస్లిమ్స్కు లేవు. ముస్లింలలో వెనుకబాటుతనము, ఆర్థికంగా సామాజికంగా వెనుకబాడిన వాళ్ళని బీసీ ఈ గ్రూప్ కింద 4% రిజర్వేషన్ ఇచ్చిండ్రు. అది లా ముందలు కూడా స్క్రూటనీకి నిలబడ్డది. సో నేనేమంటున్నానంటే ఈ దేశంలో ఉండే పౌరులను జాతులుగానో మతాలుగానో విభజించి చూడడం అనేది కేంద్ర ప్రభుత్వానికి తగదు. ఒక రాజకీయ పార్టీ ఏదైనా మాట్లాడవచ్చు, కానీ ప్రభుత్వాలు అనేటివి అందరికీ సమానం. అంటే బీజేపీ వాదన ఏంటంటే రిజర్వేషన్లు మేము రద్దు చేయడం కాదు, కాంగ్రెస్ పార్టీయే బీసీ రిజర్వేషన్లని ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లని తగ్గిస్తూ ముస్లింలకు ఇస్తుంది అని వాళ్ళు అంటున్నమాట. కళ్యాణ్, మేము ఎలక్షన్ మేనిఫెస్టోలో స్పష్టంగా పెట్టినాం. బీసీ జనాభాను లెక్కిస్తాము, కులగణన చేస్తాము, దామాషా ప్రకారం రిజర్వేషన్లు పెంచుతాం, దామాషా ప్రకారం నిధులు కేటాయిస్తామని మేము స్పష్టంగా చెప్పినాము. మేము బీజేపీని డిమాండ్ చేసినాము ఇమ్మీడియట్గా బీసీ సెన్సెస్ చేయండి అని. సెన్సెస్ చేసేది చెప్పరు, బీసీ జనాభా లెక్కలే తప్ప అని అంటారు. ఎందుకు? ఒక జనాభా ఎంతమంది ఉన్నారో లెక్కిస్తే తప్పేంది?
దాన్ని వ్యతిరేకిస్తుంది బీజేపీ. ఎందుకు వ్యతిరేకిస్తుందో కారణం చెప్పమనుండ్రి. దానివల్ల ఎవరికి నష్టం అంటే ఈరోజు స్పష్టంగా వాళ్ళు రిజర్వేషన్లు రద్దు చేయాలనే ఎజెండా పెట్టుకొని పోతుండ్రు. వాళ్ళు చెప్పిండ్రు అయిపోయింది, మేము వాళ్ళను నమ్ముతలేము, వాళ్ళ యాక్షన్స్ని బట్టి మేము మాట్లాడుతున్నాం. వాళ్ళు ఎందుకు వదిలేసి ఊరుకుంటలేరు? పదే పదే తేలుగుట్టిన దొంగలాక దాన్ని వివరించుకొని తప్పించుకుందామని చూస్తున్నా. అనివార్యతలోకి నెట్టారు. అరే మరి నేనేమంటున్నా, నువ్వు లోపల రహస్యంగా ఏదో కుట్ర చేస్తుంటే దాన్ని బహిర్గతపరిచిన దాంతో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. రైట్. రేవంత్ రెడ్డి గారు మొన్నటి వరకు సీఎంగా ప్రధాని మోడీని బడే బాయ్ అంటూ కీర్తించిన మీరు ఒక్కసారిగా రోల్ మార్చారు.